హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నమాట. ఫైనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి రోజు. ఇంతకన్నా మోస్ట్ ప్రీషియస్ డే ఏది ఉండదు. అండ్ ఆ పెళ్ళికి నేను బిఫోర్ డే వెళ్ళిన అండ్ ఇప్పుడే వచ్చిన అనమాట. ఫేస్ అట్లా టయర్డ్ ఉండే బికాస్ చాలా దూరం కాళేశ్వరం అందుకనేసి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. హల్దీ, మంగళ స్నానం, పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి డే అన్నీ ఒకే వ్లాగ్లో కవర్ చేసిన బికాస్ నేను కొంచెం బిజీ ఉండే అన్నట్టు. సో అందువల్ల కొన్ని క్లిప్స్ తీసినవి మీకు చూపిస్తాను. ఇక్కడ మంగళ స్నానం చేయించడానికి రెడీ అవుతుంది. సో అక్కడ కింద బియ్యంతో అట్లా వేస్తారు కదా అది. సో ఆ ఈవెంట్ పందిట్లో చేస్తారు కాబట్టి పందిరి కింద వేస్తున్నారు అన్నట్టు. అండ్ నా పెళ్ళిలో తిన పెళ్ళిలో సేమ్ ఉన్నది ఇదే. సో మాది కామారెడ్డి, వీళ్ళది కాళేశ్వరం కాబట్టి చాలా చాలా డిఫరెన్స్ ఉండే అన్నట్టు. పెళ్ళి ఈవెంట్స్ కానీ కొన్ని యాక్టివిటీస్, కొన్ని పద్ధతులు అట్లా. సో ఇక్కడ మంగళ స్నానం చేయించే ముందు తల్లి గుంజ చేస్తారు కదా పందిరికి. సో దానికి పూజ చేస్తున్నారు అన్నట్టు. అండ్ నేను పెళ్ళి అయిన తర్వాత అటెండ్ అయిన ఫస్ట్ పెళ్ళి కాబట్టి దీంట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిరు. లైక్ పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన పనులు. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు కోసం చేస్తున్నారు అన్నట్టు. అండ్ బేసిక్గా చిన్నపిల్లల్ని తోడు కూర్చోబెడతారు. బట్ వీళ్ళ దగ్గర నేను చూసిన మోస్ట్ డిఫరెంట్ థింగ్ అయితే ఇదే. పెద్ద ఆంటీని కూర్చోబెట్టిరు, అంటే మేనత్త వరుస అయ్యే ఆంటీని కూర్చోబెడతారంట. అండ్ ఇంకా తల్లి గుంజకి పూజ అయిపోగానే ఇక్కడ ఒకళ్ళు వచ్చి ఇట్లా పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అండ్ ఇట్లా ఒక కొబ్బరి చిప్పలో పాలు తీసుకొని తనకి వీడియోలో అయితే ఎట్లా చూపిస్తారో అట్లా చేసిరు అన్నట్టు. నేనైతే ఇది ఎక్కడ చూడలేను. అండ్ ముందు రోజు సంగీత్ ఈవెంట్ ఉండే. దానికి కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. దానికైతే నేను మస్తు ఫీల్ అయినా, ఎందుకంటే అది నా పెళ్ళి అన్ని ఈవెంట్స్లలో ఉండే. ఆ ఒక్క ఈవెంట్ నేను మిస్ అయినా అనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని చేసి అందరు ఆశీర్వదించిన తర్వాత ఇట్లా గోర్లు తీయడం అనే ప్రాసెస్ ఉంటుంది కదా. నార్మల్గా గోర్లు తీయడం అంటే ఏం తీయరు, బట్ అట్లా అది పెట్టి తీసినట్టు చేస్తారు అన్నట్టు. ఇది అయిపోగానే హల్దీ ఈవెంట్ అనమాట. అయితే నేను ఈ హల్దీలో వేసుకున్న ఈ అవుట్ఫిట్ గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టిన. చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్రైడ్కి కొన్ని ఫొటోస్ తీస్తారు కదా, అండ్ ఫ్రెండ్స్తోని కొన్ని క్లిప్స్ అట్లా. సో ఇక్కడ అది జరుగుతుందనమాట. ఇవన్నీ రా క్లిప్స్, జస్ట్ అట్లా తీసినవి, నా ఫోన్లో క్యాప్చర్ అయినవి మీతో షేర్ చేసుకుంటున్నా. దీని తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళతో కూడా, అంటే లైక్ కజిన్స్, బావలు, అన్నయ్యలు వాళ్ళతో ఉంటుంది కదా. ఇక్కడైతే ఫుల్ ఫన్ అయింది బికాస్ అట్లా ఎత్తుకున్నప్పుడు వెయిట్ ఆగదు అండ్ ఎగ్జాక్ట్లీ స్టిల్ వచ్చేందుకు చాలా కష్టమైంది. అండ్ ఈ గ్యాప్లోనే ఏమైందంటే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ తను నా ఫ్రెండ్ నిఖిత. సో సింధు, నేను, తను సేమ్ కాలేజ్ అనమాట, డిప్లొమా. బట్ తనకి పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. అండ్ తనది మా ఊరే కాబట్టి వాళ్ళ పిల్లలు, మమ్మీ, డాడీ వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ ఇంకా హల్దీ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చింది. బుడ్డోడు వాళ్ళ పెద్ద కొడుకు అనమాట, ఉద్విత్ రెడ్డి అని చెప్పి. ఆయన నన్ను నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టావా అంటే ఇక్కడ తీస్తున్నా. సో అబ్బాయి నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకా నేను ఫొటోస్ దిగడం కోసమని వెయిట్ చేస్తున్నా. అండ్ ఈవెంట్స్ అన్నిట్లలో ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. మనకేంటంటే ఎంత ప్రీ ప్లానెడ్గా ఉన్నా కూడా ఏంటంటే ఆ ఎగ్జాక్ట్లీ ఈవెంట్ టైం వచ్చేసరికి హడావిడి చేస్తారు, టైం సరిపోదు, అన్ని క్లిప్స్ రావాలి, ఫోటోగ్రాఫర్స్ ఏమో ఇంకా టైం కావాలంటారు, ఇంట్లో వాళ్ళేమో టైం అయిపోతుంది ఇంకా రిచువల్స్ అన్ని ఎప్పుడు చేయాలంటారు. సో ఇది నేను అందరి పెళ్ళిలో చూసిన కామన్ థింగ్. అందుకని చెప్పేసి ఎక్కువ హరీబరీ అవ్వకుండా, ఎక్కువ ప్లానింగ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో వెళ్ళిపోండి. టైం దొరికినప్పుడు ఇట్లా వీడియోస్ తీసేసుకోండి. నేను ఇంకా తనకి హల్దీ పెట్టేసిన తర్వాత నేను ఒక సింగిల్ పిక్స్ అట్లా దిగిన. అదే చెప్తుంది ఫోటోగ్రాఫర్ కన్నా ఇట్లా పెట్టు అని చెప్పేసి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నా అవుట్ఫిట్ బాగుందా, తన అవుట్ఫిట్ బాగుందా కామెంట్స్లో చెప్పండి. బికాస్ నేను రెడీ అయిన తర్వాత అక్కడ అందరూ నువ్వు పెళ్లి కూతుర్ని డామినేట్ చేస్తావా అని చెప్పి అన్నారు. నా డ్రెస్ అందరికీ చాలా బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా మమ్మీ డాడీ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా హల్దీ పెట్టేసి ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు. అండ్ సింధు నీకు ఎట్లా ఫ్రెండ్ అని చెప్పి నాకు చాలామంది అడిగిరు తన ఎంగేజ్మెంట్ వ్లాగ్ పెట్టిన తర్వాత. సో ఇక్కడ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము చదివింది అగ్రికల్చర్ డిప్లొమా అనమాట. సో అది నారాయణఖేడ్లో ఉంటుంది కాలేజ్. తనకి నాకు సేమ్ కాలేజ్లో సీట్ రావడం వల్ల అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఫ్రెండ్షిప్ని ఇట్లా 10 years వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ లైఫ్ టైం ఇట్లానే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరూ హల్దీ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఈ మంగళ స్నానం చేయించే స్టిల్స్ ఉంటాయి కదా, అది అన్న వాళ్ళతో చేయించారు అన్నమాట. అండ్ ఈ టైంలో అయితే
పక్కా హాట్ వాటర్ పెట్టుకోండి. బికాజ్ చాలా కష్టమవుతుంది బ్రైడ్స్‌కి కూల్ వాటర్ ఉంటే. ఆల్రెడీ నా పెళ్ళిలో ఎక్స్‌పీరియన్స్ చేసినాను. అండ్ హల్దీ ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే నెయిల్స్‌కి వాజ్‌లిన్ పెట్టుకోండి. బికాజ్ హల్దీ ఎక్కువసేపు ఉండడం వల్ల మన నెయిల్స్ అన్నీ యెల్లో అయిపోతాయి. తర్వాత అంత బాగుండదు. ఈ టిప్‌ని అందరూ ఫాలో అవ్వండి. సో హల్దీ అయిపోగానే ఇక్కడ పెళ్ళికూతురుని చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏందంటే పెళ్ళికూతురుని చేసేటప్పుడు ఆమె చాలా బిజీ ఉండే అన్నట్టు. సీరియస్‌గా చెప్పాలంటే ఆమె ఏం చేస్తుందంటే కట్నాల కోసం నోట్స్ రెడీ చేస్తుంది. ఆబ్వియస్లీ అందరూ ప్లానెడ్‌గా ఉంటారు కదా! బికాజ్ చాలామంది పెడతారు. అండ్ ఇక్కడ ఏందంటే వీళ్ళు పెళ్ళికూతురిని చేసే స్టేజ్ దగ్గరే ఓడి బియ్యం కలపడము, పెళ్ళిలో పోసేవి అండ్ ఇంకా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ స్టేజ్ మీదనే చేసిర్రు అన్నట్టు. బ్యాంగిల్స్ పెట్టడము అట్లా. సో ఇంక మాకు గ్యాప్ దొరికింది కదా అని చెప్పి కొంచెం ఏదో ఒక వీడియో క్లిప్ వర్కౌట్ అవుతుందని వీడియో క్లిప్ చేసుకుంటున్నా. అండ్ తన శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉండే. ఇంతకుముందు అందరూ మగ్గం వర్క్స్ ఫుల్ హ్యాండ్స్ వేయించుకునేది. మళ్ళీ కొంచెం ట్రెండ్ చేంజ్ అయ్యి అందరూ ఇట్లా హాఫ్ హ్యాండ్స్ లిటరలీ చిన్నగా థ్రెడ్ వర్క్ వేపిస్తున్నారు. అండ్ ఇక్కడ మిగిలిన థింగ్స్ ఉంటాయి కదా, పెళ్లి రోజు ఇచ్చే బాషింగాలు కానీ అవి ఊపేవి అండ్ దండలు, పెళ్లి కార్డు, బొమ్మ సారే కోసం పెట్టే బొమ్మ, పూసలు ఇవన్నీ పెట్టి కొన్ని ఏమేమో రిచువల్స్ చేసిర్రు. బేసిక్గా అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు. ఎందుకంటే నేను ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ పెళ్లి కూతురు అయితే ఖాళీగానే ఉంది ఇప్పుడు. చాలా క్యూట్ అనిపించింది. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది వచ్చేవాళ్ళు. అండ్ మాకు ఎట్లా అంటే డిప్లొమా అందరం నారాయణఖేడ్లో చేసినాం కానీ ఒక్కో ఫ్రెండ్ వాళ్ళది ఒక్కో డిస్టిక్ అనమాట. సో వాళ్ళు ఎట్లా రావాలని చెప్పి అడిగితే బ్రైడే అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఖాళీగా ఉందని చెప్పేసి. అండ్ ఇక్కడ పెళ్ళి డే నేను రెడీ అయ్యింది వేరే దగ్గర, తను రెడీ అయింది వేరే దగ్గర. సో అసలు మాకు కుదరలేదనమాట ఆ మేకప్ జ్యువెలరీ వీడియో తీయడానికి. తర్వాత నేను ఫ్రీ ఉన్నప్పుడు తీసా, బికాస్ తను కూడా హైదరాబాద్లోనే ఉంటుంది నెక్స్ట్. అయితే ఇక్కడ డైరెక్ట్గా పెళ్ళికి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ పెళ్ళి వీడియో స్టార్ట్ చేసేసినాను. ఇక మెయిన్ థింగ్ ఉంటుంది కదా జీలకర్ర బెల్లం. బట్ వీళ్ళ పెళ్ళిలో ఏంటంటే పంతులు అయితే చాలా చాలా నీట్గా, చాలా స్లోగా, పద్ధతిగా అన్నీ కవర్ చేసి చాలా టైం ఇచ్చి నీట్గా పెళ్ళి చేసిండు. నాకైతే మస్తు అనిపించింది. బికాజ్ ఆల్మోస్ట్ 2 hours పెళ్ళి చేసిండు అన్నట్టు. సో ఇక్కడ జీలకర్ర బెల్లం ఈవెంట్ ఇది అయ్యే వరకు కొంచెం వాళ్ళు నర్వస్గా అట్లా అనిపించింది నాకైతే. ఫేసెస్ కొంచెం డల్గా, చిరాగ్గా. ఇంకా దీని తర్వాత అంతా వాళ్ళు ఎంత ముచ్చట పెట్టిరంటే ఆల్మోస్ట్ పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది అన్నారు లైక్ వీళ్ళు ఏంది ఇంత ముచ్చట పెడుతున్నారు స్టేజ్ మీద అని చెప్పి. అంత ఫన్నీగా, అంత కామెడీగా, అంత చిల్ అవుతూ పెళ్ళి చేసుకున్నారు. అండ్ ఈ పెళ్లి కూతురు గెటప్లో మా సింధు పాప ఎట్లుందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. తన పెళ్ళి శారీ అండ్ బ్లౌజ్ అదంతా కూడా అక్కడ కాటారంలోనే లోకల్ పీపుల్తో చేపించేసింది. నాకైతే దాని బ్లౌజ్ చాలా నచ్చింది. కంప్లీట్ బ్రైడల్ బ్లౌజ్ లాగా వచ్చిందనమాట. చాలా హెవీగా ఉండే. సో వీళ్ళందరూ బ్రైడ్ మేట్స్ అన్నట్టు సింధు ఫ్రెండ్స్ అండ్ నాకు కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో ఇక్కడ తను పెళ్లి చేసుకుంటుంటే వెనకాల కూర్చొని కామెంట్స్ చేయడం ఉంటుంది కదా, ఫ్రెండ్స్కి ఇంకేం పని ఉంటుంది అలా చిల్ చేయడం. నా పెళ్ళిలో కూడా అట్లనే చేసిరు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళు కూర్చొని చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉండే వాళ్ళందరినీ నేను చూసుకోవాల్సి వచ్చింది. సో పెళ్ళి క్లిప్స్ కూడా మెయిన్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అటెండ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఈ కొబ్బరి బోండా ఉంది కదా, అది నేనే ప్రిపేర్ చేసిన అనమాట. వాళ్ళ ఫోటో ఆల్రెడీ ఎవరో వేరే వాళ్ళు స్టిక్ చేస్తే ఆ మధ్యలో ఉండే రెడ్ కలర్ స్టోన్స్ అవన్నీ. అయితే దానికి సంబంధించి రీల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన. మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే సేమ్ ఐడి ఉంటుంది మీ ముచ్చట్ల పిల్ల అని చెప్పేసి, ఆ ఐడి ఫాలో అవ్వండి. ఇంకా మోర్ అప్డేట్స్ తెలుస్తాయి నా గురించి, నా లైఫ్ గురించి. అండ్ ఇక్కడ సింధు వాళ్ళ అక్క పాప అనమాట. తినైతే ఎంత క్యూట్ ఉంటుంది అంటే లిటరలీ హల్దీ రోజు నేనే రెడీ చేసిన. ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టిన, చెక్ చేయండి. ఇంక ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు, ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఎట్లా అంటే ఏదో మీట్ అవ్వక చాలా ఇయర్స్ అయింది, నెక్స్ట్ ఇంకా ఈరోజు అయిపోతే మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో తెలియదు అన్నట్టుగా ముచ్చట పెట్టిరు అన్నట్టు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఏంటంటే టైం ఇవ్వకుండా ముచ్చట పెట్టిరు. ఇక్కడ ఫైనల్గా తాళి, వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ పంతులు అయితే ఇంకా ఆయన లిటరల్లీ చాలా కామెడీ ఉండే అన్నట్టు, ఆయన ఎక్కువ పంచులు చేసిండు. ఇంకా వెనకాల అందరు ఇక్కడ కూర్చున్నారు. నేను వీడియోస్ కవర్ చేయడం వల్ల తీయలేకపోయినా. అండ్ న్యూలీ వెడ్ కాబట్టి మా దగ్గర ఏంటంటే పెళ్ళైన 1 year వరకు పైన అక్షంతలు వేయించుకోవడము, పసుపు రాయించుకోవడం చేయొద్దంట. నాకు ఆల్రెడీ చెప్పి పంపించారు. దట్స్ వై నేను అక్షంతలు పడే దగ్గర అక్కడెక్కడ వాళ్ళ సరౌండింగ్స్లో కూర్చోకుండా దూరంగా ఉండి వీడియోస్ తీసుకున్నాను అనమాట.
ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. ఎట్లున్నా లైఫ్ ఫ్యూచర్ అంతా కలిసి ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నా. సో మీరు కూడా కింద హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్ చేసేయండి, వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని. సో పెళ్ళిలో వీళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించారు అన్నట్టు. సో ఇంకా ఆర్కెస్ట్రా పెట్టిస్తే ఏంటంటే పెళ్ళి కన్నా ఎక్కువ ఎంగేజ్డ్గా వీళ్ళు చేసే థింగ్స్తోనే ఉంటారు. అయితే ఫస్ట్ అయితే ఇట్లా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. వాటిని పట్టుకొని చాలాసేపు డ్యాన్స్ చేయించారు. సో ఇందాక కనిపించిన వాళ్ళందరూ అమ్మాయి సైడ్ వాళ్ళనమాట. సో ఆర్కెస్ట్రా గ్రూప్లో ఒక అమ్మాయి వాళ్ళకి గైడ్ చేస్తుంటే వీళ్ళు చేసిర్రు. ఇక్కడ మీకు కనిపించేది అబ్బాయి వాళ్ళ సైడ్. అండ్ ఇక్కడ డ్యాన్స్ అయ్యేలోపు ఇక్కడ సప్తపదిని రెడీ చేస్తున్నారు అన్నట్టు. దీని తర్వాత బ్రైడల్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ ఉంటుంది, చూసేసేయండి. రంగు రంగు ముగ్గులెత్తినట్టు ఇంతకెంత సొందొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ చిల్లరే నువ్వురా, రాత్రిరంత నిద్రపోని గల్లరే నిదిరా, మూడు వాడిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురొచ్చరా, నా మనసే నీ వెనకే తిరిగినది, నీ మనసే నాకు మని అడిగినది. సో వాళ్ళైతే మంచిగా డ్యాన్స్ ప్రిపేర్ చేసిరు. అండ్ వీళ్ళందరూ నా డిప్లొమా ఫ్రెండ్స్ అనమాట, చాలా ఇయర్స్ తర్వాత కలిసినాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెడ్డింగ్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.